అర్థమైందమ్మా వచ్చిన వాళ్ళకి? This call is now being recorded. అర్థమైంది సార్. Yes, sir. Yes. Looking for the presentation. Is it visible? Yes, Yes, sir. So now, how this temperature dependence on rate of reaction, how this temperature is acting, ఈ టెంపరేచర్ వల్ల ఉపయోగాలు ఏంటి, రేట్ ఆఫ్ రియాక్షన్ ముందుకెళ్ళడానికి, అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ముందుకెళ్ళి మళ్ళీ మన ప్రొడక్ట్స్ ఫార్మ్ చేయడానికి ఈ టెంపరేచర్ మనకి ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి టుడే విల్ బి సీయింగ్ ద టాపిక్. సో హౌ డస్ ద టెంపరేచర్ ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్? సి ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ డన్ ఏ సింపుల్ సిరప్. నిన్నట్లాగే మనం చెప్పుకుందాం. మీరు సింపుల్ సిరప్ తయారు చేశారు. సింపుల్ సిరప్ తయారు చేయడానికి ఏం చేశారమ్మా మీరు? ఫస్ట్ ఏం చేశారు? ఇనిషియల్ గా రూమ్ టెంపరేచర్ లో ఒక షుగర్ మాలిక్యూల్ తీసుకొని వాటర్ మాలిక్యూల్ లో వేసారు. వాటర్ మాలిక్యూల్ వేసుకున్న తర్వాత కంప్లీట్ గా షుగర్ మాలిక్యూల్స్ కంప్లీట్ గా డిజాల్వ్ అవ్వవు. ఓకే, డిజాల్వ్ అవ్వకపోతే ఏం చేశారు? అగైన్ యూ వెంట్ ఫర్ హీటింగ్. ఎప్పుడైతే హీట్ చేస్తారో, ఎప్పుడైతే హీట్ చేసిన తర్వాత వెన్ ద హీటింగ్ is applied to the particular sugar molecules and what the sugar molecules will break, the rate of reaction will be occurring there, the rate of reaction is enhancing. So the sugar molecules will break and then it is easily dissolved in the water molecules. Is it right? After the sugar molecules are easily dissolved in the water molecules, that forms the simple syrup. Simple syrup ఫామ్ చేయడానికి మన ఆస్కారం జరిగింది. అలాగే మీరు అలాగే మనకి వంట చేసుకుంటారు, మనకు చాలా కర్రీస్ చేసుకుంటా ఉంటారు. ఓకే, చేసుకున్నప్పుడు కూరగాయలు కట్ చేస్తారు, ఉల్లిపాయలు కట్ చేస్తారు, అన్ని కావాల్సినవి కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మీరు ఒక రూమ్ టెంపరేచర్ లో పెట్టేస్తారు. అలాగే రూమ్ టెంపరేచర్ పెట్టేసిన తర్వాత ఒక 1 hour కి లేదా 2 hours చూసిన తర్వాత మొత్తం అంతా కర్రీ రెడీ అయిపోద్దా? డెఫినెట్లీ లో. మళ్ళీ మీరు ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ బాయిల్ చేసిన ఆ కూరగాయలను వేసేసి, ఆ ఉల్లిపాయలు వేసేసి, పచ్చిమిరకాయలు వేసేసి దాన్ని మళ్ళీ మంచిగా బాయిల్ చేసి, దాని తర్వాత మళ్ళీ కారం ఉప్పు అన్ని వేసుకొని, టేస్ట్ కోసం అన్ని వేసుకొని, అగైన్ యూఆర్ గోయింగ్ ఫర్ హీటింగ్ దేర్, రైట్? Again you are going for heating. There the rate of reaction is occurred with all the ingredients what you are adding. There the rate of reaction is occurred with all the ingredients what you are adding, that ullipayelu, pachimirukayalu, leda kooragayalu, whatever, right? After that you will get a very great product. మీరంతా హీట్ చేసిన తర్వాత, మొత్తం అంతా తయారు చేసిన తర్వాత, హీటింగ్ తో తయారు చేసిన తర్వాత ఒక మంచి ప్రొడక్ట్ తయారవుతుంది. ఆ ప్రొడక్ట్ మనం తీసుకుంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్? So this temperature is helping the rate of reaction to forming a desired product what we are needed. Okay, so I'll go for the example here. I'm showing one example here. 2N2O5 gives rise to 2N2O4 plus O2. I think it's a bimolecular reactions because we are having twice of N2O5 and రెండు N2O5 ఉన్నారు కాబట్టి ఇట్స్ బైమాలిక్యులర్ రియాక్షన్ అనుకోవచ్చు కదా. ఇట్స్ అ బైమాలిక్యులర్ రియాక్షన్. ఓకే, అది పక్కన పెట్టండి. సో దిస్ బైమాలిక్యులర్ రియాక్షన్, దిస్ N2O5, ఈ N2O5 ప్రొడక్ట్ ఫామ్ చేయడానికి 50 degree centigrade లో దీని టీ హాఫ్ వచ్చేసి 12 minutes, అంటే 12 నిమిషాలు పడుతుందంట టీ హాఫ్ రీచ్ చేశారు. టీ హాఫ్ అంటే ఏంటమ్మా? ద రియాక్టెన్స్ లూసింగ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ టు 1/2. The concentration of the reactants is losing to 1/2. అంటే N2O5 100 ఉందనుకోండి, టీ హాఫ్ అంటే ఏంటి? 50కి రీచ్ అయితే, హాఫ్ రీచ్ అయిపోతే దాన్ని ఏమంటామా? ద టైం రిక్వైర్డ్ టు లూజ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ టు హాఫ్ అంటే దాన్ని టీ హాఫ్ అంటున్నాం. అవునా? సో ఈ రియాక్షన్ 50 degrees లో చేసినప్పుడు దీని టీ హాఫ్ వచ్చేసి 12 నిమిషాలు పడుతుందంట. 25 degrees లో చేసినప్పుడు దీని టీ హాఫ్ వచ్చేసి 5 గంటలు పడుతుందంట. ఇట్ ఈస్ టేకింగ్ 5 hours టు కంప్లీట్ ద రియాక్షన్. అండ్ ఆల్సో అట్ 0 degree centigrade వితౌట్ ఎనీ టెంపరేచర్. 0 degree centigrade అంటే కంప్లీట్ గా కూలే, అవునా కదా? సో ద టీ హాఫ్ ఈస్ టేకింగ్ అబౌట్ 10 days of the reaction to start and give the products. Okay, so this is how the temperature is very important factor to make the rate of reaction to move further and to form a desired products. Okay, ఇది అర్థమైందమ్మా? N2O5 gives rise to 2N2O4 plus O2. 50 degrees లో 12 నిమిషాలు పడుతుంది. టెంపరేచర్ 50 degrees ఉన్నప్పుడు 12 నిమిషాల్లో టీ హాఫ్ వచ్చేస్తుంది. 25 degrees లో ఉన్నప్పుడు టీ హాఫ్ వచ్చేసి 5 గంటలు పడుతుంది. 0 degrees లో ఉన్నప్పుడు టీ హాఫ్ వచ్చేసి నియర్లీ 10 days పడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద టెంపరేచర్ ఈస్ వెరీ it is helping the rate of reaction to proceed further to attain a desirable products. Okay, and also
we are having a reaction called as KMNO4 and oxalic acid. KMNO4 వచ్చేసి it's a color load. I think it's a color liquid. Is it right or not? అవునా కదా? It's a coloring agent. KMNO4 is a coloring agent. Okay. And when it is reacting with the oxalic acid, the color will be same like that. కానీ warm temperature లో మనం రియాక్షన్ చేసినప్పుడు దాని కలర్ అలాగే ఉంటుంది. But when the temperature is given to that particular reactants, that is oxalic acid and KMNO4, it definitely decolorizes. Okay, ఏదైతే పింక్ కలర్ ఉంటుందో అది మొత్తం కంప్లీట్ గా డీకలరైజ్ అయిపోయి ఇప్పుడు హైయర్ టెంపరేచర్ లో పెట్టే హైయర్ టెంపరేచర్. సో దిస్ టెంపరేచర్ ఈస్ హెల్పింగ్ ద రియాక్షన్స్ టు ఫార్మ్ ఏ డిజైర్డ్ ప్రొడక్ట్స్. అంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే కావాలి అంటే ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ జరగాలంటే టెంపరేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ so for a chemical reaction, see the third one. So amma idi kanpistunda amma? Is it visible? Yes sir, kanpistundi. Yes sir. Yes sir. I'll make it somewhat zoom so that it will be clear for you. Mari ekkoinda? Okay. See the third point amma. For a chemical, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇది ఎప్పటికైనా మా జీపాట్ క్వశ్చన్, అలాగే మీ వైవా క్వశ్చన్, అలాగే మీ థియరీ క్వశ్చన్ కూడా. థర్డ్ పాయింట్, ఫర్ ఎ కెమికల్ రియాక్షన్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్, ఫర్ ఎ కెమికల్ రియాక్షన్ వెన్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్, అంటే దానికి కావాల్సిన టెంపరేచర్ కాకుండా ఇంకా కొంచెం టెంపరేచర్ రేజ్ చేసాం అనుకోండి, ద రేట్ కాన్స్టెంట్ ఈస్ నియర్లీ డబుల్డ్. ఓకే, ఫర్ ఎ కెమికల్ రియాక్షన్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్ బై 10 degrees centigrade, రైజ్ ఇన్ టెంపరేచర్ బై 10 degrees centigrade లో మనం రేజ్ చేస్తే టెంపరేచర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees లో మనం హీట్ చేస్తాం, 10 degrees లో టెంపరేచర్ రేజ్ చేసాం అనుకోండి, ద రేట్ కాన్స్టెంట్, వాట్ ఈస్ ద రేట్ కాన్స్టెంట్ ఏమవుతామా, ఇట్ విల్ బి నియర్లీ డబుల్డ్. అంటే రేట్ కాన్స్టెంట్ తెలుసు కదా, dc/dt. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ కెమికల్ రియాక్షన్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్ బై 10 degrees centigrade, ద రేట్ కాన్స్టెంట్ ఈస్ నియర్లీ డబుల్డ్. ఓకే, so this temperature dependence, the phenomena of temperature dependence was proposed by the Dutch chemist called as Van 't Hoff. Okay, the temperature dependence was first proposed by the Dutch chemist called as Van 't Hoff. After that దీన్ని అంటే ఈ టెంపరేచర్ డిపెండెన్స్ ని ఎలాగా దీన్ని మ్యాథమెటికల్ గా ఎలాగా దీన్ని జస్టిఫై చేసి తర్వాత దాన్ని ఇంటర్ప్రెట్ చేసింది ఎవరంటే ఇస్ ద స్వీడిష్ సైంటిస్ట్ కాల్డ్ as Arrhenius. The Swedish scientist called as Arrhenius, he gave the mathematical justification and also interpretation for what we are talking now. అంటే టెంపరేచర్ గురించి మన రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుందని చెప్పాను. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతామో దానికి కంప్లీట్ గా ఒక మ్యాథమెటికల్ డెఫినేషన్ కానీ లేదా మ్యాథమెటికల్ జస్టిఫికేషన్ కానీ దాన్ని ఇంటర్ప్రెట్ చేసింది ఎవరంటే ద సైంటిస్ట్ కాల్డ్ as Arrhenius. Okay, Arrhenius is the scientist who gave us the complete information regarding the temperature. So that Arrhenius equation is nothing but K equal to that is rate constant, K equal to A is the A small e is nothing but the exponential factor. Okay, small e undi kadama, it is the exponential factor, e to the power, exponential factor to the power minus EA by RT minus, కనిపిస్తుందా? అంటే మీకు ఏదో అడ్డొచ్చినట్టుంది, కనిపిస్తుందా? ఒక ఈక్వేషన్ కనిపిస్తుంది కదా? Yes sir. Yeah, K equal to capital A small e అంటే exponential form to the power of minus EA by RT. Okay, so K is the rate constant, A is the Arrhenius factor or frequency factor, or also called as pre-exponential factor. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ కన్నా ముందు ఉంది కదా, ఎక్స్పోనెన్షియల్ దీనికన్నా ముందు ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్. ఓకే, సో స్మాల్ ఈ ఇస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనం ఆడుకున్నాము. అండ్ మైనస్ ఈఏ అదేంటంటే ఇట్ ఈస్ యాక్టివేషన్ ఎనర్జీ టు మేక్ ద రియాక్షన్ టు ప్రొసీడ్. ఇది ఎనర్జీని ఇస్తున్నట్లేదు, అంటే రియాక్షన్ జరగడానికి ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఎనర్జీ. అరే రియాక్షన్ తొందరగా కదలంటారా అని చెప్పడానికి ఎనర్జీ ఏదైతే ఇస్తుందో దాన్ని వచ్చేసి ఏమంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ, దట్ ఈస్ ఈఏ బై ఆర్టీ. ఆర్టీ అంటే ఆర్ ఈస్ ద రేట్ కాన్స్టెంట్, దట్ ఈస్ 8.314. రేట్ కాన్స్టెంట్ ఆల్రెడీ మనకు తెలుసు, రేట్ కాన్స్టెంట్ ఇస్ ఫిక్స్డ్ రేట్ కాన్స్టెంట్. ఆర్ ఈస్ ఏ
it's a rate constant, and T Gas is the constants. rate gas constant, and T is the temperature. T is the temperature. ఇప్పుడు మనం టెంపరేచర్ గురించి మాట్లాడతాం కదా, దట్ ఈస్ ద టెంపరేచర్. T is the temperature. So this is the Arrhenius equation, very very important equation, and from this equation we can go further for the other explanation. Okay, so ఇప్పుడు ఏంటంటే అమ్మా, రేట్ ఆఫ్ రియాక్షన్ జరగడానికి టెంపరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెంపరేచర్ కంప్లీట్ గా మ్యాథమెటికల్ జస్టిఫికేషన్ ఇచ్చేసి దాన్ని ఇంటర్ప్రెట్ చేసింది ఎవరంటే అర్హీనియస్ అమ్మా. సో అర్హీనియస్ ఈక్వేషన్ ఇస్ K ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఈ, క్యాపిటల్ ఏ పక్కన స్మాల్ ఈ, దాని టు ద పవర్ ఆఫ్ మైనస్ EA by RT. ఓకే, capital A is the Arrhenius factor or frequency factor or exponential factor, whereas small EA is the activation energy, whereas R is a real ideal gas constant. Ideal gas constant hai na? And T is the temperature. Is it clear? So this is the concept of the Arrhenius equation. Now, so this is the same equation. This is the same equation. Same దీని గురించి అమ్మా, ideal gas constant, that is 4.184 joules per moles per Kelvin into Kelvin. So now we are going for logarithms. We are taking the logarithms on the further equation. అది మన తర్వాత క్లియర్ గా చెప్తాను. సో ln of K ఈక్వల్ టు, ఇది క్యాపిటల్ L కదమ్మా, ఇట్ ఇస్ స్మాల్ ఎన్, ఇది సారీ మిస్టేక్ అది. ln of K ఈక్వల్ టు ln of A minus EA by RT, అంటే EA by RT కిందకు వచ్చేస్తుంది. ఓకే, RT and ln of E. ఓకే, సో కన్వర్టింగ్ ఈక్వేషన్ టు logarithms, log K ఈక్వల్ టు log A minus EA by 2.303 RT. Okay, so this is the equation when logarithms are taken into exponent. Now, so these are the definition. Energy of activation, it is very very important. It is defined as the minimum energy. It's defined as a minimum energy that a molecule should possess so that the molecular collisions produce the product. ఏంటంటే అమ్మా, దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే రియాక్టెన్స్ ఉంటాయో, A B అనే రియాక్టెన్స్ ఉంటాయో, దీంట్లో మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ అన్ని కొలైడ్ అవ్వాలి, అవునా? ఈ రెండు మాలిక్యూల్స్ రియాక్ట్ అవ్వాలి లేదా కొలైడ్ అవ్వాలి. కొలైడ్ అయితేనే మనకి రియాక్షన్ ప్రొసీడ్ అవుతుంది. ఓకే, సో ఈ కొలైడ్ అవ్వడానికి ఇచ్చే ఎనర్జీ, ఈ రెండు రియాక్టెన్స్ కొలైడ్ అవ్వడానికి ఇచ్చే ఎనర్జీ, మినిమం ఎనర్జీని ఏమంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ గురించే కాదు, యాక్టివేషన్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఎందుకు? రేట్ ఆఫ్ రియాక్షన్ జరగడానికి, కదలడానికి. ఓకే, now you know what is Arrhenius factor. It is defined as the frequency of collisions which can occur between the reactant molecule in a reaction. Arrhenius factor అంటే ఏంటంటే అమ్మా, కొలిజన్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ కొలిజన్స్ ఎలా, ఏ టైంలో, అంటే రెండు రియాక్టెన్స్ ఉన్న మాలిక్యూల్స్ అన్ని కొలైడ్ అవ్వాలి, ఈ రెండు కొలైడ్ అవ్వాలి, ఎంత టైంలో కొలీడ్ అవుతున్నాయి, ఎంతసేపు కొలీడ్ అవుతున్నాయి, ఎన్ని కొలీడ్ అవుతున్నాయి, ఎన్ని మాలిక్యూల్స్ కొలీడ్ అవుతున్నాయి, ఎన్ని మాలిక్యూల్స్ అలా ఉండిపోతున్నాయి, ఎన్ని మాలిక్యూల్స్ బాగా కొలైడ్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ కనుక్కోవడానికి ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ frequency of collision, that is a Arrhenius factor. And Arrhenius factor ఏంటంటే, it does not change అమ్మా. Arrhenius factor అలాగే ఉంటది, టెంపరేచర్ పెరిగినా, రేట్ ఆఫ్ కాన్స్టెంట్ పెరిగినా, రెండు Arrhenius factor అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇట్ ఈస్ అ కాన్స్టెంట్. ఏ అనే ఫ్యాక్టర్ ఎప్పుడు అలాగే ఉంటుందమ్మా. ఇస్ ఇట్ క్లియర్? అదొకటి గుర్తుపెట్టుకో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద definitions. You can read by your own. Okay, now I'll go for further explanation for this temperature dependence and Arrhenius factor. So now we are taking the two reactants. మనకి రెండు రియాక్టెన్స్ తీసుకుంటున్నాము. ఇందులో H2 అనే రియాక్టెన్స్ తీసుకుంటున్నాము, అలాగే I2 అనే రియాక్టెన్స్ తీసుకున్నాము. ఈ రెండు కలిపి ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎ ట్వైస్ ఆఫ్ HI, అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ HI ఫార్మ్ చేస్తుంది. ఓకే, HI ఫార్మ్ చేస్తుంది. సో ఫస్ట్ ఏంటమ్మా, EH ఈ రెండు కలిసి ఉన్నాయి. ఈ ఫస్ట్ EH కలిసి ఉన్నాయి. కలిసి ఉన్న తర్వాత ఈ రెండు ఒక దగ్గరికి వెళ్ళినాయి. ఓకే, తర్వాత I ఫార్మ్ అవుతుంది. I రెండు కలిసి ఉన్నాయి. ఓకే, కలిసిన తర్వాత కొద్దిసేపటికి ఏమవుతుందంటే, దేర్ ఆఫ్టర్ వి గివ్ ద ఎనర్జీ ఫర్ దిస్ H అండ్ I. ఎప్పుడైతే ఈ రెండింటికి ఎవరే మీరు మంచిగా కలవండ్రా, మీరు ఈ HI కలవండ్రా అని చెప్తుందో, మనం ఒక చిన్న ఎనర్జీ ఇస్తాం. ఎప్పుడైతే మనం యాక్టివేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ చేస్తామో, ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఈ హెచ్ ఫస్ట్ H ఏమవుద్ది, ఐని కలుస్తుంది వెళ్ళి. ఓకే, ఇంకో H ఏమవుద్ది, ఇంకో ఐని కలుస్తుంది. కలిసినప్పుడు ఏంటంటే దీని బాండింగ్స్ ఎలా ఉంటాయంటే, ఇట్ ఇస్ నాట్ ఏ గట్టిగా కలిసిపోవు. దీని బాండింగ్స్ అన్ని చాలా వెరీ లూజ్ బాండింగ్స్ అనొచ్చు. ఇట్ ఇస్ నాట్ ఎ కోవలెంట్ బాండింగ్, ఇట్స్ ఎ వెరీ లూజ్ బాండింగ్. ఓకే, నౌ కానీ ఈ HI బాండింగ్స్ ఏంటి, చాలా టైట్ బాండింగ్స్. చూసారా, ఇది చాలా టైట్ బాండింగ్, ఈ రెండు టైట్ బాండింగ్స్. కానీ ఎప్పుడైతే HI కలిసినాయో దాని బాండింగ్స్ అన్ని చాలా చాలా లూజ్ గా ఉంటాయి.
దాని ఏమంటారు వెరీ వీక్ బాండింగ్ అనొచ్చు. ఓకే, సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ as ఇంటర్మీడియట్ కాంప్లెక్స్. ద ఫార్మేషన్ ఆఫ్ హెచ్ఐ దిస్ ఈస్ కాల్డ్ as a ఇంటర్మీడియట్ కాంప్లెక్స్. ఓకే, ఎప్పుడైతే ఆ రెండు వెళ్ళి కలిసినాయో, తక్కువ బాండింగ్ తో కలిసినాయో, ఆ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత ఇంకా మనం ఎనర్జీ ఇచ్చిన తర్వాత, ఓకే, ఇంకా మనం ఎనర్జీ ఇచ్చిన తర్వాత దెన్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద ప్రొడక్ట్. అమ్మా. ప్రొడక్ట్ ఏంటి? ట్వైస్ ఆఫ్ హెచ్ఐ. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దీని బాండింగ్స్ ఎలా ఉన్నాయి చూసారా? ఇట్ ఇస్ లైక్ ఎ కోవలెంట్ బాండ్, ఇట్ ఇస్ లైక్ ఎ వెరీ హై బాండ్, unbreakable bond. Okay, so this is how the reactants will combine together after forming the intermediate complex, then they will be forming the products. Okay, intermediate complex form అయిన తర్వాత అప్పుడు దాన్ని ప్రొడక్ట్స్ కింద ఫామ్ చేస్తున్నాయి. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏదైతే మనం హెచ్ఐ కలిసినాయో ఈ రెండు కూడా దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కంబైన్ అవుతాయి అమ్మా. మనం హెచ్ఐ ఈ రియాక్టెంట్ కలుస్తుందని చెప్పాను. సో మనకు అందులో కలిసే ఏంటంటే అమ్మా ద మాలిక్యూల్స్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కొలిజన్స్ ఎంత గట్టిగా కొలియేడ్ అవుతాయో, ఎంత తొందరగా కొలైడ్ అయ్యి ఎంత తొందరగా కలుస్తాయో అప్పుడు మనకి ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనకి కావాల్సిన ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ activation energy. The activation energy is the main energy to make the reaction to proceed. Okay, and the collisions, after making the collisions బాగా కొలైడ్ అయిన తర్వాత అన్ని మాలిక్యూల్స్ ఒకేలాగా ఉండవు, అవునా కదా? అన్ని మాలిక్యూల్స్ ఒకేలాగా ఉండవు, కొన్ని వేరువేరుగా రియాక్టెంట్ అవుతా ఉంటాయి. అదే తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఒక ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ గురించి చెప్పాను, తర్వాత ఆ ప్రొడక్ట్ ఎలా ఫామ్ అయిందో చెప్పాను. నౌ ఐ విల్ గో ఫర్ ద గ్రాఫ్. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ which is responsible and which is interpreted by the Arrhenius. So this is the graph where in y-axis we are having a potential energy. With the y-axis we are having a potential energy, and in the x-axis we are having a reaction coordinate. In the x-axis we are having a reaction coordinate amma. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పాను, యాక్టివేషన్ ఎనర్జీ ఇచ్చిన తర్వాతే హెచ్ఐ కలుస్తుందని చెప్పాను, అవునా? సి హియర్ నవ్ ఐ హావ్ గివెన్ సమ్ ఎనర్జీ. ఇక్కడ హెచ్ మాలిక్యూల్ ఉంది, ఇక్కడ I2 మాలిక్యూల్ ఉంది. ఎప్పుడైతే యాక్టివేషన్ ఎనర్జీ ఇచ్చానో ఇది కంప్లీట్ గా ఎనర్జీ ద్వారా రెండు పైకి వెళ్ళిపోతుంది, అంటే రెండు కలుసుకోవడానికి పైకి వెళ్ళిపోతున్నాయి. రెండు కలుసుకోవడానికి ఎనర్జీ ఎంతవరకు ఉంటుంది? ఎనర్జీ ఎంతవరకు ఇస్తున్నాను? ఆ ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యే వరకు ఎనర్జీ ఇస్తున్నాను నేను. ఓకే, ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి తర్వాత కొంచెం ప్రొడక్ట్ ఫామ్ అయ్యే వరకు ఐఎమ్ గివింగ్ ద ఎనర్జీ టు దెమ్. సో దిస్ ఇస్ ద థింగ్ అమ్మా. ఇక్కడ వరకు ఒక కాంప్లెక్స్ ఫామ్ అయ్యే వరకు ఎనర్జీ ఇచ్చేసాను, అంటే ఒక ప్రొడక్ట్ ఫామ్ అయ్యే వరకు ఎనర్జీ అంతే ఇచ్చాను. వన్స్ ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత ఏమవుద్దమ్మా, ఇంకా మనకి ఎనర్జీ ఇవ్వక్కర్లేదు, ప్రొడక్ట్ ఫామ్ అయిపోయింది. నౌ నేను ఆల్రెడీ చెప్పాను, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్ అన్ని తగ్గిపోతాయి, తర్వాత కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అంతా పెరుగుద్దని చెప్పాను. అప్పుడు ఏమవుద్ది, ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత ఇంక ఎనర్జీ ఇవ్వక్కర్లేదు, మనకు కావాల్సినంతా చేసేసాము, నెమ్మదిగా మొత్తం ఎనర్జీ అంతా తగ్గిపోతుంది అనమాట. ఎనర్జీ అంతా తగ్గిపోయి ఎంతవరకు వచ్చింది చూసారా? ఎనర్జీ మొత్తం కంప్లీట్ గా తగ్గిపోయి దీనికన్నా తగ్గిపోయింది ఎనర్జీ. ఇక్కడ చూసారా, ఇట్ ఇస్ అ గ్యాప్ హియర్. చూసారా, ఈ డౌన్ కర్వ్ ఇంకా కిందకు ఉంది, గమనించారమ్మా? ద డౌన్ కర్వ్ ఇస్ వెరీ ఇంకా కిందకు ఉంది అప్పర్ కర్వ్ కన్నా, గమనించారా? సో దిస్ ఇస్ ద గ్యాప్. ఓకే, దిస్ గ్యాప్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంథాల్పీ. అంటే వి క్యాన్ థర్మోడైనమిక్స్ లోకి వెళ్తే ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అవచ్చు, అవునా కదా? ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఏంటంటే ప్రొడక్ట్ ఫామ్ అయ్యే వరకు మన ఎనర్జీ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. వన్స్ ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత ద ఎనర్జీ ఇస్ రిలీజ్డ్, కంప్లీట్లీ రిలీజ్డ్. సో దిస్ ఎనర్జీ కంప్లీట్ గా చాలా వరకు ఎనర్జీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఎనర్జీతో పని లేదు. ఓకే, ఎనర్జీతో పని లేదు కాబట్టి సో ద గ్యాప్ బిట్వీన్ ద upper curve and the down curve is called as enthalpy of energy. Is it clear? So this is how the Arrhenius was described, the concept of activation energy, the concept of intermediate complex or activated complex, and the energy has been reduced after forming the products. Okay, see అంతే కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేస్తారు పెళ్లి చేసుకుందామని, ఇంట్లో ఒప్పించేస్తారు. ఇంట్లో ఒప్పించడం అంటే అది ఇంటర్మీడియట్ కాంప్లెక్స్. ఇంట్లో ఒప్పించిన తర్వాత ఏమవుద్ది, కంప్లీట్ గా ఒకటైపోతారు. ఒకటైపోయిన తర్వాత ఇంకంతే, ఇంకేముండదు, ఇంక సీన్ పెళ్లి చేసుకుంటారు, సంథింగ్ అంతా, ఆ ముందున్న కాన్సెప్ట్ అంతా ఉండదు. ఇస్ ఇట్ రైట్? ఇన్ ద సేమ్ వే ద రియాక్టెంట్స్ ఆల్సో ఈస్ డూయింగ్ ద సేమ్ జాబ్.
for making these two fellows are together, they're having a great energy, and after forming together, after combined ఆ రెండు కలిసిన తర్వాత ఆ ఎనర్జీ మొత్తం అంతా రిలీజ్ చేసేస్తుంది. ఇంకా ఎనర్జీతో పని లేదు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఫెలో activation energy, activated complex, and enthalpy of energy of both the curves. Is it clear? Now, is it clear? Yes, sir. Amailu? Girls, is it clear? Yes, sir. Shall we move sir. further? Yeah. Now, not only that. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత అంతా అయిపోయింది. కానీ ఇంకా రియాక్షన్స్ లో ఏదో జరుగుతుంది. So I want to know how these molecules are responsible to forming energy. Sorry, how these molecules are responsible. ఇప్పుడు ఆ H2 molecules ఎలా రెస్పాన్సిబుల్ అవుతాయి, I2 molecules ఎలా రెస్పాన్సిబుల్ అవుతాయి దేనికి, రియాక్షన్ ప్రొసీడ్ అవడానికి. ఓకే, how these H2 molecules and I2 molecules are responsible to form the reaction. అంటే రియాక్షన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా రెస్పాన్సిబుల్ అవుతాయి అంటే, this is explained by the two scientists called as James Clerk Maxwell and Boltzmann. Okay, James Clerk Maxwell and Boltzmann, they described how the molecules are responsible to move the reaction. Okay, see, for example, మనకి 1 mole of molecules ఉన్నాయి. ఓకే, వాటర్ ఉందను, మనకు వాటర్ ఉంది, వాటర్లో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి, అవునా? వాటర్ని మనం హీట్ చేస్తాం. వాటర్ని హీట్ చేసినప్పుడు అన్నిటికీ ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉందనుకోండి, మనం హీట్ చేస్తూ ఉంటాం, అన్నిటికీ ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉందనుకోండి, మొత్తం వాటర్ అంతా ఏమవుద్ది, మొత్తం వ్యానిష్ అయిపోతుంది, అంటే వాటర్ వేపర్ అయిపోతుంది. అన్నిటికీ ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. దేనికి? మాలిక్యూల్స్ కి. ఇది ఆల్రెడీ మనం ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ ఎక్కడో చదువుకున్నాం కైనెటిక్ ఎనర్జీ గురించి, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో ఇదేమవుతుందంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాటర్ మాలిక్యూల్స్ హీట్ చేసిన తర్వాత కొన్ని బబుల్స్ వస్తూ ఉంటాయి, అవునా? కొన్ని బబుల్స్ వచ్చి పైకి వస్తూ ఉంటాయి. అయ్యేంటి, కొన్ని మాలిక్యూల్స్ ఏమో ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటాయి, కొన్ని మాలిక్యూల్స్ కి తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటాయి, కొన్ని మాలిక్యూల్స్ కి ఇంటర్మీడియట్ కైనెటిక్ ఎనర్జీ ఉంటాయి. ఓకే, ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఉంటాయి, రెండు మధ్యలో ఉంటాయి. ఓకే, అన్ని మాలిక్యూల్స్ కి ఎక్కువ ఉందనుకో, అన్ని మాలిక్యూల్స్ కి ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉంటే ఏంటి, మొత్తం ఒకేసారి వాటర్ వేపర్ అయిపోతుంది, అంతే కదా? వాటర్ ఒకసారి హీట్ చేయగానే మొత్తం వాటర్ వేపర్ అయిపోతుంది, మొత్తం వ్యానిష్ అయిపోద్ది వాటర్ అంతా. సో అలా కాకుండా అన్ని మాలిక్యూల్స్ ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉండదు కాబట్టి, అండ్ దిస్ James Clerk Maxwell and Boltzmann, they explained the concept of molecules, how they're responsible to move the reaction. So there is a graph now. ఏంటంటే, మీరందరూ ఒక రన్నింగ్ రేస్కి వెళ్ళారు. ఓకే, చాలా మందికి ఏంటంటే, కొంతమందికి ఏంటంటే ఫాస్ట్ గా పరిగెడతారు, కొంతమంది స్లోగా పరిగెడతారు, కొంతమంది మధ్యలో ఉంటారు, అవునా? కొంతమంది చాలా బోరింగ్ గా ఉండే లాస్ట్ లో వస్తూ ఉంటారు, కొంతమంది ఎక్సైట్మెంట్ తో కొంత తొందర పరిగెడతారు, కొంతమంది మధ్యలో ఉండిపోతారు. ఆ ఎగ్జాంపుల్ వీడు తీసుకున్నాను. ఏంటంటే, see here, he has drawn a graph between fraction of molecules, that is on y-axis, and kinetic energy of molecules on the x-axis. Kinetic energy of molecules on x-axis తీసుకున్నాడు, fraction of molecules y-axis లో తీసుకున్నాడు. ఏం జరుగుతుందంటే, నా ఆఫ్టర్ దిస్ మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయంటే, చూసారా, ఎక్కడైతే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉందో ఆ మాలిక్యూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ కైనెటిక్ ఎనర్జీ ఆర్, దిస్ ఇస్ ద మాలిక్యూల్స్. ఐ థింక్ ఇట్ ఇస్ విజిబుల్, రైట్? ఐల్ గో విత్ ద పెన్. సో దీస్ ఆర్ ద మాలిక్యూల్స్ హయ్యర్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, అండ్ దీస్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ హ్యావింగ్ లోవర్ కైనెటిక్ ఎనర్జీ, అంటే తొందరగా పరిగెట్టట్లేదు. కానీ ఎక్కడైతే మధ్యలో ఉంటాయో, చాలా మంది మధ్యలోనే ఉంటారు. ఓకే, అక్కడ ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, అంటే మనం కూడా అంతే, రన్నింగ్ రేస్ చేసినప్పుడు చాలా మంది మధ్య రకంలో ఉంటాం, చాలా మంది ఎక్కువ శాతం మధ్య రకంగానే ఉంటారు, అవునా? సో ఎక్కడైతే ద మోస్ట్ హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉందంటే, దట్ పాపులేషన్ ఈస్ కాల్డ్ యాజ్ that population of molecules are called as most probable kinetic energy. So this is the curve. So ee curve undi kadamma, this point is called as most probable kinetic energy of molecules. Is it clear? Amma? So this is the highest, these are having highest kinetic energy, these are having intermediate kinetic energy, and this is called as a most probable kinetic energy, and these are having the lowest kinetic energy. Is it clear? So this is how they are explained, the concept of the molecules, how they are behaving to move the rate of reaction to proceed to the products. Okay,
So now they have given a formula for this, that is Ne by Nt, that is fraction of molecules having kinetic energy equal to E. Ne by Nt amma. So this is the equation. Ne by Nt. Okay, fraction of molecules having kinetic energy. Okay, now there is one more example. Here we are same ide concept amma, ide running ide concept amma. Now this for a second graph operation. So see the second graph. Second graph is having two curves. Second graph is having రెండు కర్వ్స్ ఉన్నాయి అవునా. ఈ ఫస్ట్ కర్వ్ వచ్చేసి మామూలుగా ఒక టెంపరేచర్ పెట్టినప్పుడు ఫస్ట్ కర్వ్ వచ్చేసి సమ్ 40 degrees టెంపరేచర్ ఉంది. ఓకే, 40 degrees టెంపరేచర్ లో కొన్ని మాలిక్యూల్స్ ఏమో కింద ఉన్నాయి, కొన్ని మాలిక్యూల్ ఇంటర్మీడియట్ ఉన్నాయి, కొన్ని మాలిక్యూల్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి అవునా. అండ్ ద సెకండ్ కర్వ్, వాట్ ఇస్ ద సెకండ్ కర్వ్ is when the temperature is increased to 10 degrees centigrade, ఇది ఎక్కడో చెప్పాను. When the temperature is increased to 10 degrees centigrade, what will happen? The rate constant will be doubled. The rate constant will be double. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ అమ్మా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ కర్వ్ వచ్చేసి 30 degrees ఏదో అనుకున్నాం. సో when the temperature is raised to 10 degrees centigrade, ఇప్పుడు ఏం జరుగుతుందంటే 10 degrees centigrade జరిగినప్పుడు ఒకేసారి మాలిక్యూల్స్ అన్ని ముందుకు వెళ్ళిపోతాయి. ఆఖరికి ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నవాడు కూడా మనం ఫోర్స్ చేస్తే ముందుకు వెళ్తాడు అవునా కదా. అలాగే స్లోగా ఉన్నవాళ్ళు కూడా స్లోగా కొంచెం పరిగెట్టండి అని డ్రిల్ మాస్టర్ చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా మనం పరిగెడతాం అంతే కదా. సో ఇన్ ద సేమ్ when the temperature is raised to 10 degrees centigrade, all the molecules will attain to have some kinetic energy. అన్ని కొంచెం ముందుకు వెళ్ళని ట్రై చేస్తూ ఉంటాయి అవునా కదమ్మా, అవునా కదా. అందుకనే కర్వ్ అనేది కొంచెం బెండ్ అయింది. ఎక్కడ బెండ్ అయింది? రైట్ సైడ్ బెండ్ అయింది. ఎందుకు రైట్ సైడ్ బెండ్ అయింది? బికాస్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ మూవింగ్ దట్ సైడ్. ఇక్కడ చూసారా, కైనెటిక్ ఎనర్జీ ముందుకు వెళ్తుంది మనకి అవునా కదా. కైనెటిక్ ఎనర్జీ ముందుకు వెళ్తుంది కాబట్టి కర్వ్ అనేది రైట్ సైడ్ బెండ్ అయింది. ఓకే, అప్పుడు ఏమవుద్దమ్మా, యాక్టివేషన్ ఎనర్జీ ఇక్కడ ఉంటుందమ్మా, యాక్టివేషన్ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఏరియా ద రెండు కర్వ్స్ దగ్గర ఉండే ఏరియా డబుల్ అయిందమ్మా. అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కడైతే డబుల్ అయిందో అంటే దాని మాలిక్యూల్స్ యొక్క ఎక్కడైతే ప్లేస్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ డబుల్డ్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, సో దీన్ని చూసుకునే నేను సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ద రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బి డబుల్డ్ when the temperature is raised to 10 degrees centigrade. Here the molecules, మొత్తం మాలిక్యూల్స్ అన్ని మన దగ్గర కైనెటిక్ ఎనర్జీ ముందుకు వెళ్ళిపోతుంది కదా, మొత్తం మాలిక్యూల్స్ అన్ని కూడా ఆ ఏరియాకి వచ్చేసినాయి, కొన్ని మాలిక్యూల్స్ కూడా ఆ ఏరియాకి వచ్చేసినాయి. సేమ్ అవుతాయి, ఉన్న మాలిక్యూల్స్ అలాగే ఉన్నాయి, ఇంకా మిగతా మాలిక్యూల్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఇట్ బికేమ్ డబల్డ్. సో దిస్ ఇస్ హౌ this two scientists has been explained the concept of Arrhenius equation, and also the concept of doubling of temperature to 10 degrees centigrade and doubling of the rate constant. Is it clear? So this is the matter of temperature. Okay, is it clear? Advainda? Yes, sir. Now we'll go for further a small what is that, integration of Arrhenius equation. So Arrhenius equation is K equal to capital A exponential to the power activation energy by ideal gas constant into temperature. So this shows that increase in temperature or decrease in activation energy causes increase in rate of reaction. Increase in temperature, decrease in activation energy, and causes the increase in the rate of reaction and exponential increase in the rate constant. Ante idok chinna explanation. So now this take log on both sides inda manam chusam kada. So ln of k equal to minus Ea by RT plus ln of A, that is equation 2. Now this is the graph amma. Idam Arrhenius equation graph ante ఇది మొత్తం వేయాలి. See, ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అలాంగ్ విత్ ద అర్హీనియస్ ఈక్వేషన్ అంటే ఇదంతా రాయాలమ్మా. ఇప్పుడు ఏదైతే చెప్పానో అక్కడ రెండు గ్రాఫ్స్, యాక్టివేషన్ ఎనర్జీ, తర్వాత మాలిక్యూల్స్ యొక్క కాన్సెప్ట్, డబుల్ నేచర్ ఆఫ్ అది 10 degrees డబుల్ అవుతుంది, తర్వాత ఈ ఈక్వేషన్ మొత్తం ఇదంతా రాయాలి. ఓన్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అర్హీనియస్ ఈక్వేషన్, అంటే ఇదంతా రాస్తే చాలు. ఓకేనమ్మా. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ వేర్ x-axis 1/t and y-axis వచ్చేసి ln of k. ఇదే y is equal to mx plus c. ఇది కదా ఇదే y equal to mx plus c. ఓకే,
ఎక్స్ వచ్చేసి 1/t, ఎందుకంటే రెసిప్రోక్ 1/t కదా ఇక్కడ, అందుకే 1/t. y = ln of k. y వచ్చేసి ఇక్కడ ఇంటర్సెప్ట్. దిస్ ఇస్ ద ఇంటర్సెప్ట్ అమ్మా, దిస్ ఇస్ ద ఇంటర్సెప్ట్. అంటే ఇంటర్సెప్ట్ అంటే ఈ రెండు ఎక్స్ వై ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దాన్ని ఇంటర్సెప్ట్ అంటాం. సో ln of a ఇస్ ద ఇంటర్సెప్ట్ అండ్ స్లోప్ వచ్చేసి -ea/r. స్లోప్ వచ్చేసి -ea/r, అందుకే పై నుంచి కిందకు వస్తున్నాం. ఓకే, సో ఫ్రమ్ దిస్ గ్రాఫ్ వీ కెన్ క్యాలిక్యులేట్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ అర్హీనెస్ ఫ్యాక్టర్ యూజింగ్ దీస్ వాల్యూస్ ఆఫ్ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్. ఓకే, ఏ వాల్యూ మనం ఫైండ్ చేయొచ్చు, అలాగే యాక్టివేషన్ ఎనర్జీ ఎంత ఇచ్చారు కూడా మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనమ్మా. ఇన్ కేస్ రేట్ ఆఫ్ రియాక్షన్ రెండు టెంపరేచర్ లో జరిగినప్పుడు, అంటే when the rate of reaction is done with two temperatures, this is the equation, that is at temperature 1, at temperature 2. ఓకే, కానీ ఏ అనే కాన్స్టెంట్ మాత్రం ఎప్పుడు మారదమ్మా. ఏ ఇస్ కంప్లీట్లీ ఇట్స్ అ కాన్స్టెంట్. అర్హీనెస్ ఫ్యాక్టర్ ఎప్పుడు రెండుగా మారదు, ఇట్ ఈస్ ఓన్లీ 1. ఓకే, టెంపరేచర్ మారిందంటే ఆటోమేటిక్ గా రేట్ ఆఫ్ రియాక్షన్ మారుతుంది, కానీ అర్హీనెస్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు మారదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆ టెంపరేచర్ 1 ln of k1 = -ea/RT1 ప్లస్ ln of a. ఇదంతా ఒకసారి మీరు చూసుకునేది ఈజీ, ఇది పెద్ద ఇష్యూ కాదు. సో దిస్ ఇస్ ద అర్హీనెస్ ఈక్వేషన్. ఓకే, సో దిస్ హోల్ కాన్సెప్ట్ వాస్ ద థియరీ బిహైండ్ ద temperature, how it is acting to make the reaction to move further and to form a desired product what we are needed. Okay, that's it. Now coming to the molecular collisions. Already మనం molecular collisions గురించి మాట్లాడుకున్నాం. molecular collisions కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మన రెండు రియాక్టెంట్స్ లో ఉన్న మాలిక్యూల్స్ ఉంటాయో ఆ మాలిక్యూల్స్ అన్ని కొలైడ్ అవ్వాలి. అవి ఎలా కొలైడ్ అవుతాయి? ర్యాండమ్ గా. ఓకే, అంటే ఇది స్ట్రైట్ గా ఉన్నాడు కాబట్టి నేను స్ట్రైట్ గా వెళ్ళి కొలైడ్ అవ్వాలని లేదు, ర్యాండమ్ గా కొలైడ్ అవుతాయి, చాలా డైరెక్షన్స్ లో కొలైడ్ అవుతాయి, చాలా వేరియస్ స్పీడ్స్ తో కొలైడ్ అవుతాయి. అవును కదా, మాలిక్యూల్స్ చాలా మాలిక్యూల్స్ అని చెప్పాను, చాలా వరకు మాలిక్యూల్స్ ఉంటాయి, వాటర్ మాలిక్యూల్స్ లాగా చాలా వరకు మాలిక్యూల్స్ ఉంటాయి 1 mole లో. అవునా, ఆ మాలిక్యూల్స్ అన్ని డిఫరెంట్ స్పీడ్ లో అటాచ్ అవ్వచ్చు, డిఫరెంట్ వెలాసిటీ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ డైరెక్షన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో this theory is explained by one of the scientists. This theory was explained by one of the scientists called Kruz in 1917. I think I have written this. Yeah, Kruz. Yeah, Max Kruz and William Lewis, not Lewis. William Lewis and Max Kruz in 1916 to 1918 లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాలిక్యులర్ కొలిషన్ థియరీ గురించి. ఓకే, this theory is based on collisions must occur between molecules for a reaction to proceed. అంతే కదా, ఒక రియాక్షన్ ప్రొసీడ్ అవ్వాలంటే ఈ కొలిషన్స్ అన్ని మాలిక్యూల్స్ మధ్యలో జరగాలి. అండ్ కొలైడల్ మాలిక్యూల్స్ మస్ట్ పొసెస్ ఎ సర్టన్ కైనెటిక్ ఎనర్జీ. అంతే కదా, దానికి ఎనర్జీ ఉంటేనే మాలిక్యూల్స్ మూవ్ అవుతాయి. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ సర్టన్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ ఎల్స్ నో, డెఫినెట్ గా కదలవు, అలాగే ఉంటాయి. ఇట్ షుడ్ హ్యావ్ ఎ సర్టన్ కైనెటిక్ ఎనర్జీ ఫర్ రియాక్టింగ్ టు టేక్స్ ప్లేస్, ఫర్ ద రియాక్షన్ టు టేక్స్ ప్లేస్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే అమ్మా, అది నేను వేరే స్లైడ్ లో చెప్తాను. ఓరియంటేషన్ అంటే వీడు దాని ఏమంటారు, వీడు లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తే ఐ థింక్ ఓరియంటేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఓరియంటేషన్ కరెక్ట్ గా లేకపోతే మాలిక్యూల్స్ రెండు అటాచ్ అవ్వం. ఓకే, వాడు ఏదైతే డైరెక్షన్ చూపిస్తున్నాడో వీడు కూడా అదే డైరెక్షన్ లో వెళ్ళి కలవాలి. ఇన్ కేస్ డైరెక్షన్ మారిపోయింది అనుకోండి, డెఫినెట్ గా రెండు కలుసుకో. సో orientation is also one of the important factor in making the molecules to collide each other to make the reaction to proceed. Okay, adu koncham munduga మనం చూసుకుందాం. Okay, next, so this is the concept of molecular collisions theory. The Max Kruz and William Lewis in 1916-1918 insights into energetic and mechanical aspects of the collisions. So ante ఎంత ఎనర్జీ కావాలి, ఎంత మెకానిజం కావాలి ఈ కొలిషన్స్ జరగడానికి, మాలిక్యూల్ కొలిషన్స్ జరగడానికి ఎంత ఎనర్జీ, ఎంత మెకానిజం జరిగితే ఈ కొలిషన్స్ జరుగుతాయి. కొలిషన్స్ జరిగితే గానీ రియాక్షన్ అనేది ముందుకెళ్ళదు. ఓకే, అండ్ ఆల్సో రియాక్టెంట్ మాలిక్యూల్ అస్యూమ్ టు బి హార్డ్ స్పియర్స్ దట్ కొలైడ్. సి ఇక్కడ ఆ టైంలో ఏం చెప్పారంటే, స్పియర్ గా ఉన్నప్పుడు, అంటే స్పియర్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, కొలిషన్స్ బాగా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఓకే, అప్పుడు కానీ ఇంకా మనం ఫర్దర్ గా స్టడీస్ చేసిన తర్వాత ఏంటంటే, స్పియర్ మాలిక్యూల్స్ ఎక్కువ కొలిషన్స్ జరగడానికి ఉండదంట. ఓకే, వేరియస్ మాలిక్యూల్స్ అంటే వేరియస్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటేనే, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటేనే కొలిషన్స్ బాగా జరుగుతాయని చెప్పి నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ లో ఉంది. బట్ వీళ్ళు చదివినప్పుడు ఏంటంటే, కొలిషన్స్ ఆఫ్ స్పియర్స్ విల్ బి హైలీ రియాక్టివ్ టు ఫార్మ్ ద ప్రొడక్ట్స్ అనమాట. కానీ అండ్ ఆల్సో కొలిషన్ ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ కొలిషన్స్ అంటే ఎన్ని కొలిషన్స్ జరుగుతున్నాయి ఆ మాలిక్యూల్స్ లో, ఎలా గుద్దుకుంటున్నాయి, ఎంత కొలిషన్ జరుగుతుంటే ఆ రియాక్షన్ ముందుకెళ్తుంది. సో దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ collision frequency, that is number of collisions.
ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, అనదర్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ రేట్ ఇస్ యాక్టివేషన్ అనేది అది మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ సో వీఆర్ హ్యావింగ్ టూ రియాక్టెంట్స్ A and B గివింగ్ రైస్ టు ప్రొడక్ట్స్. దట్ ఇస్ అ బైమాలిక్యులర్ ఇంకో విషయం, దిస్ మాలిక్యులర్ కోరిలేషన్ థియరీ ఈస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఫర్ కాంప్లెక్స్ రియాక్షన్స్. This molecular correlation theory is not explained for complex reaction. It is only explained for the intermediate reactions. అంటే ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ఉంటాయి. ఒక కాంప్లెక్స్ రియాక్షన్ ఫామ్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ఉండాలని చెప్పాను. సో ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద ఇంటర్మీడియట్ రియాక్షన్స్ బట్ నాట్ ఫర్ ద కాంప్లెక్స్ రియాక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. సో నౌ ద రియాక్షన్ చేంజెస్ ఇంటూ ఇప్పుడు ఏమవుతుందంటే మాలిక్యులర్ కొలిజన్స్ థియరీ ప్రకారం ఇప్పుడు ఫార్ములా ఈక్వేషన్ ఎలా మారుతుందంటే రేట్ ఈక్వల్ టు Z. Z is the collision frequency. AB is the reactance to the exponential form to the power EA minus RT, EA by RT. Okay, so this is how the molecular collision theory has been explained. And ఇంకో విషయం ఏంటంటే ప్రతి కొలిజన్స్ కంటే మాలిక్యూల్స్ కలవడానికి ఆ రెండు గుద్దుకోవడానికి అన్ని మాలిక్యూల్స్ ఒకేలా ఉండవు అమ్మా. ఇప్పుడే మనం ఆడుకున్నాం, అన్ని మాలిక్యూల్స్ ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉండవు. చాలా వరకు తక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి, కొంతమందికి అసలు ఉండవు, కైనెటిక్ ఎనర్జీ ఉండదు, కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఉంటాయి. అవునా కదా? సో అట్లీస్ట్ ఒక థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఉండాలమ్మా. అంటే మనం అంటే ఒక మాలిక్యూల్ అలా పడిపోయింది అనుకోండి, ఆ మాలిక్యూల్ కి ఏదో ఒక ఎనర్జీ మనం ఇవ్వాలి. ఏదో ఎనర్జీ మనం ఇవ్వకపోతే సరైన రియాక్షన్ అనేది జరగదు. ఎందుకంటే అన్ని మాలిక్యూల్స్ కలవాలి, అన్ని మాలిక్యూల్స్ కలిస్తేనే ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. కొన్ని మాలిక్యూల్స్ అలా ఉండిపోయినాయి అనుకునే రియాక్షన్ అనేది సరిగ్గా జరగదు, కంప్లీట్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో కొన్ని మాలిక్యూల్స్ కి అలా పడి ఉండిపోయినాయి అంటే దానికి కొంచెం థ్రెషోల్డ్ ఎనర్జీ ఇవ్వాలి. థ్రెషోల్డ్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత దానికంటూ కైనెటిక్ ఎనర్జీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ క్రియేట్ చేసుకుందో అప్పుడే దానికి చక్కగా మొత్తం అన్ని కలిసిపోయి ఒక రియాక్షన్ ఫామ్ అయ్యి ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి అప్పుడు మనకు ప్రొడక్ట్ కింద బయటకు వస్తుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ సమ్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ద మాలిక్యులర్ కోరిలేషన్ థియరీ. అండ్ ఆల్సో ఇప్పుడే మనం చెప్పుకాను, ఫర్ దిస్ రియాక్షన్ టు ప్రొసీడ్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ప్రాపర్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రియాక్షన్ జరగడానికి, ఒక మాలిక్యూల్స్ అన్ని కలవడానికి కూడా ప్రాపర్ ఓరియంటేషన్ ఉండాలి. అంటే ఇది మైనస్ ఉంటే ఇటు మైనస్ కి వెళ్ళి అటాచ్ అవ్వాలి, సంథింగ్ ఏవో ఉంటాయి. ప్రాపర్ ఓరియంటేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రియాక్షన్ టు ప్రొసీడ్ అండ్ ఫర్ ఎఫెక్టివ్ కొలిషన్స్. ఓకేనమ్మా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాలిక్యులర్ కోరిలేషన్ థియరీ అండ్ దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద రియాక్షన్ దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ మిథైల్ దట్ ఈస్ ఏంటమ్మా ఫార్మేషన్ ఆఫ్ దేని CH2 వచ్చేంటి మీతేనా? Formation of what is the CH3OH ఏంటమ్మా? Acetic acid, sir. CH3COH ఏమో ఎస్టిక్ యాసిడ్. Yes, sir. ఇది CH3OH, ఇది Ethanol. అది ఇది మిథనాల్ అనొచ్చేమో. methanol, sir. CH3OH మిథనాలే కదా, రైట్. సో ఫార్మేషన్ ఆఫ్ మిథనాల్ ఫ్రమ్ బ్రోమో, it is not a bromoethane. I think it's bromo as reaction HCrBrO CHBrO or అమ్మ ఇంకోటి ఈ రియాక్షన్ అంతా కరెక్టే, కానీ ఇక్కడ బ్రోమో మీథేన్ అమ్మ. ఇట్స్ నాట్ ఈథేన్, ఇట్స్ a bromo methane. Okay, because we are having only CH3. So formation of methanol from bromomethane, it is some of the కాన్సెప్ట్ విచ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద మాలిక్యులర్ కొలిషన్ థియరీ అమ్మా. ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ ఏంటంటే Br ఉంది, Br మైనస్ ఉంది, ఇక్కడ OH మైనస్ ఉంది. ఓకే, సో ఈ రెండు కొట్టుకుంటాయి. ఈ OH ఏం చేస్తుంది, ఈ దీంతో కలవడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే CH3ని కలవడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా, ఇట్ ఈస్ ఫార్మింగ్ ఈ CH3తో కలుస్తుంది. చూసారా ఇక్కడ ఈ OH. సో ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, ఇది ఇక్కడ లాస్ట్ రియాక్షన్ చూడండి, CH3OH తో కలిసిపోయింది. ఓకే, ప్లస్ Br అనేది బయటకు వెళ్ళిపోయింది. So this is some of the reaction. It is explaining of the proper orientation and also to make the collisions clearly. Okay, and after that, to account for effective collisions, we have a probability factor. Okay, collisions జరగడానికి మనం ఇప్పుడు ఏం కావాలనుకున్నాం, థ్రెషోల్డ్ ఎనర్జీ కావాలనుకున్నాం, అలాగే కొన్ని కైనెటిక్ ఎనర్జీ కూడా కావాలి, అవన్నీ కొట్టుకోవడానికి కైనెటిక్ ఎనర్జీ కూడా కావాలనుకున్నాం. అండ్ ఆల్సో we also require steering factor. ఓకే, ఒక ఎనర్జీ ఇచ్చాం, కైనెటిక్ ఎనర్జీ థ్రెషోల్డ్ ఎనర్జీ ఇచ్చాం మాలిక్యూల్స్ కి. ఎనర్జీ ఇచ్చిన తర్వాత మొత్తం కొంచెం ఆ కైనెటిక్ ఎనర్జీ తీసుకుని దాన్ని కొట్టుకుంటున్నాయి. అండ్ ఆల్సో దిస్ ఫెలోస్
the molecules also should contain a steering factor. That factor is also called as probability factor. That factor is also called as probability factor to move the collisions జరిగిపోతున్నాయి బానే ఉంది, రియాక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి కదా, ఆ రియాక్షన్ ముందుకు తీసుకెళ్లే పర్సన్ ఎవరంటే P. That P is called as a probability factor. Okay, so that's the equation for the this molecular collision theory, that is rate equal to P Z AB E minus EA by RT. Okay, so this is the equation for the molecular collisions theory. I hope it is clear with the molecular collisions. Advaindamma? Advainda? Yes, sir. Okay, and we are having some drawbacks. Drawbacks ఏం లేదు, డ్రాబ్యాక్స్ ఇప్పుడే చెప్పాను కదా, ఏంటంటే స్పియర్ మాలిక్యూల్స్ కి మంచిగా ఉంటుంది అని చెప్పారు. బట్ స్పియర్ తర్వాత కొన్ని స్టేజెస్ తర్వాత స్పియర్ మాలిక్యూల్స్ కి అంత ఎఫెక్టివ్ ఉండదు. బట్ మెనీ అదర్ సర్ఫేస్ మెనీ అదర్ సోర్సెస్ విల్ హ్యావ్ మోర్ కొలిజన్స్ అని చెప్పేసి తర్వాత కొన్ని సైంటిస్టులు చెప్పారనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాలిక్యులర్ కొలిజన్ థియరీ. ఓకే, సో దిస్ ఇస్ ద ఈక్వేషన్, rate equal to probability factor Z is the frequency of collisions, AB is the exponential factor, minus EA by RT. Okay, so this is the concept. Next, transition theory. Transition theory ఏంటంటే అమ్మా ఇదమ్మా, ఇది ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది కదా, వీఆర్ ఫార్మింగ్ ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ కదా, హెచ్ కలిసి ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ అని. సో ఏదైతే వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫార్మ్ విత్ లెస్ బాండింగ్, అంటే విత్ టైట్ బాండింగ్ కాకుండా విత్ లూజ్ బాండ్ ఏదైతే ఫామ్ అవుతుందో, దట్ ఫినామినా ఈస్ కాల్డ్ ఎస్ ఏ ట్రాన్సిషనల్ థియరీ. దట్ ఫినామినా ఈస్ కాల్డ్ ఎస్ ఏ ట్రాన్సిషనల్ థియరీ. సో మొత్తం యాక్చువల్ గా మొత్తం అన్ని ఒకే థియరీలు ఉంటాయమ్మా. సో మెయిన్ ఏంటంటే చూసారా, టెంపరేచర్ నుంచి అర్హీనెస్ ఫ్యాక్టర్, అర్హీనెస్ ఫ్యాక్టర్స్ నుంచి మళ్ళీ కొలిజన్ థియరీ, కొలిజన్స్ థియరీ నుంచి మళ్ళీ ట్రాన్సిషన్ థియరీ. ఓకే, సో అండ్ అగైన్ in the textbook also we are having a relationship between the Arrhenius factors and this fellow molecular collision theory. Okay, దానికి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఒకసారి మీరు నేను పంపిస్తాను, అయ్యో నేర్చుకోండి, చాలా ఈజీ అన్ని. ఓకే, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఐ విల్ గో ఫర్ ద టెక్స్ట్ బుక్. ఒక్క నిమిషం, ట్రాన్సిషన్ థియరీ డెఫినేషన్ ఏమన్నా చూస్తాను. Nothing, there is no much definition for this. Yeah, that's it. ట్రాన్సిషన్ థియరీ ఏం లేదమ్మా, ఏం లేదా, రెండు రియాక్టెంట్స్ హెచ్ ఐ ఎప్పుడైతే కలిసినా ఒక ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత దే అటైన్ సమ్ ఈక్విలిబ్రియం. ఓకే, దే ఆర్ అటైనింగ్ సమ్ ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత దెన్ దే విల్ గో ఫర్ ద ప్రొడక్ట్స్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ట్రాన్సిషనల్ థియరీ. ఓకే, సో by this we have completed the chemical degradation of drugs. Till here చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఇప్పటి వరకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఓకే, ఒకసారి మొత్తం అంతా క్లియర్ గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ we are having a concept called as I'll stop sharing.